హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే స్కూల్స్కు కాలేజీలకు సెలవులకు సంబంధించి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మరో 2 రోజులు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఏ జిల్లాలకు సెలవులు ప్రకటిస్తున్నారు, ఎప్పటి నుండి ఈ సెలవులు ఇస్తున్నారు, ఎంతవరకు ఈ సెలవులు ఉంటున్నాయో ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్దాం. రాష్ట్ర వ్యాప్తంగా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. పలు చోట్ల అయితే వాగులు, వంకలు పొర్లి రోడ్లు నదులుగా తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా చెట్లు, ఇండ్లు కూలిపోతున్నాయి. దీనిలోని భాగంగానే ఏపీ ప్రభుత్వం స్కూల్స్కి, కాలేజీలకు ముందు జాగ్రత్త నిమిత్తం 2 రోజులు సెలవులు ప్రకటించింది. అదేవిధంగా మరో 2 రోజులను సెలవులు ప్రకటిస్తూ ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఆ ప్రకటన చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఏ జిల్లాలకు సెలవులు ప్రకటిస్తున్నారో పూర్తిగా చూస్తే ఏపీలో పల్నాడు, ఎన్టీఆర్, బాపట్ల, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు నెల్లూరులోని కొన్ని మండలాలకు విద్యా సంస్థలు సెలవులు ఇవ్వడం అయితే జరగనుంది. సో ఎక్కడైతే ఎక్కువగా వర్షం పడే సూచనలు ఉన్నాయో అదేవిధంగా అక్కడ సెలవులు ప్రకటించడం అయితే జరగనుంది. అదేవిధంగా రాష్ట్రంలో విద్యా సంస్థలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.